వెల్కమ్ టు ఎంఈ న్యూస్. 12వ వార్డు కౌన్సిలర్ నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు 12వ వార్డులో వైసీపీ అభ్యర్థి గణేష్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అపూర్వ స్వాగతం మహిళలు పలికారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు అడుగుగున్న ప్రజలు పూలు చల్లి హారతులతో స్వాగతం పలికారు. బుధవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సీపట్నం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండు టెండర్లో సైతం ప్రజలు ఈ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి అపూర్ణ ఆదరణ కనబరిచారు. ప్రజలు చూపిస్తున్న ఆదరణతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం జోరుగా హుషారుగా సాగింది. ఎమ్మెల్యే గణేష్ సైతం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాస్తూ తను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరారు. మీ ఆశీర్వాదాలతో మరోసారిగా ఎమ్మెల్యే గెలిచి మీ అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, తమ్మరాన్ అప్పలనాయుడు, మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసపాత్రుడు గొలుసు నరసింహమూర్తి, నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాకా శివ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. మేనిఫెస్టో కూడా 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు సుమారుగా 600 హామీలు జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయలే, డోక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మొత్తం మాఫీ చేయలే, ఇంటికి ఉన్నాడు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగికి 2000 ఇస్తాడు, అది ఇవ్వలేదు. ఒక ఆడబిడ్డ పుడితే 30,000 అన్నాడు, అది లేదు. ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి తాకట్టు పెట్టిన బంగారు కూడా ఇంటికి వస్తుందో లేదు. అంటే ఈ విధంగా ఎన్ని సుపూర్తి వాగ్దానాలు చేసాడో అందరూ తెలుసు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా 2014లో ఏ విధంగా మోసం చేశాడు, మళ్ళీ 2020లో కూడా మోసం చేయడం సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు. అందుకని నిన్న హామీలన్నీ కూడా ఇచ్చాడు. పొరపాటున ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. 2014ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ బూటకపు మరి వాగ్దానాలతో వచ్చిన చంద్రబాబుని తిప్పికొట్టాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, అందుకనే మన జగనన్న కూడా కేవలం 2 పేజీల మేనిఫెస్టో అప్పుడు పెట్టి ఎలా పెట్టారు, ఈ రోజు కూడా అలా పెట్టారు. మరి బ్రహ్మాండ మేనిఫెస్టో ఏదైతే సంక్షేమ పథకాలు 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా పార్టీలు చూడ అందించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అవే పథకాలను మరి కొనసాగిస్తూ మరిన్ని పథకాలు ఇవ్వడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న అంటే ఒక అందరికీ కూడా ఒక నమ్మకం. మరి చెప్పాడంటే చేస్తాడని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు కనుక ఎట్టి బస్సులు కూడా మరి బూటగవు మరి దాంతో వచ్చాడు కనుక చంద్రబాబు వాళ్ళని తిప్పుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు. ముఖ్యంగా చూడు, ఈ రోజు మొన్న కూడా చెప్పి ఈ రోజు అయ్యన్న పద్ధతికి 2 భయాలు పట్టుకున్నాయి.
మనం చెప్పాము. ఒకటి కేవలం ఒక పి గణేష్ అనే ఆయన చేత ఒక నామినేషన్ వేయించి ప్రజలను డైవర్ట్ చేసి పి గణేష్ అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో అయ్యన్న పాత్రుడు చూశాడు. అవన్నీ ఎంతమంది గణేష్లు వేయించినప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు ప్రజలందరూ కూడా అంత తెలివి తక్కువలు కాదు. ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎతికి మరీ కూడా ఫ్యాన్ గుర్తు వేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇంకో రెండు భయం ఏంటంటే మీ అందరికీ తెలుసు. ఈ రోజు మొదటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడంటే చాలా ప్రమాదమైన మనిషి, నర రూప రాక్షసుడు అనే సంగతి మాకంటే అయ్యన్న పాత్రుడు ఎక్కువ తెలుసు. అయ్యన్న పాత్రుడు ఎక్కువ తెలుసు కనుకనే మరి అయ్యన్న పాత్రుడు ఎంపిక ఆయన ఎందుకు వేయించలేదు, పెద్ద కొడుకుని ఎందుకు వేయించలేదంటే ఒకవేళ కానీ పెద్ద కొడుకు చేత నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు. ఎలాగవుతాడు అనేది అయ్యన్న పాత్రుడికి తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. అందుకనే వేయించలేదు. అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నరరూప రాక్షసుడు అంటున్నాడు పెద్ద కొడుకుని, అంతకంటే రాక్షసత్వం ఉన్న సంగతి అయ్యన్న పాత్రుడికి తెలిసే మరి డంబి అభ్యర్థిగా చేయలేదు అలా కొడుకు పెద్ద కొడుకుని. రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని బోటకపు మరి మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఉన్నాయి. ఒకే ఒక మాట చెప్పారు, జగనన్న మీ ఇంట్లో మంచి జరిగితేనే మరి జగనన్న ఆశీర్వదించండి చెప్పన్నారు. ఆ విధంగానే 100% మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా నియోజకవర్గంలో ప్రతి మహిళ కూడా మరి రేపు జగనన్న గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మరి ఈ విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తున్నారు, పనిచేస్తున్నారు. సందేశ్ భద్ర గారు కానీ ఇంకా పెద్దలు మన చైర్మన్లు వైస్ చైర్మన్లు మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా కేవలం ఒక నర్సీపట్నం టౌనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10,000 పైగా మెజార్టీ వస్తుందని చెప్పి సందర్భంగా తెలియవచ్చు. టోటల్ గా నియోజకవర్గం 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను. జై జై.